సో ఇప్పుడు మనకి సీన్ బై సీన్ ఇచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ ఆల్రెడీ ఇంగ్లీష్లో ఉన్న స్టోరీని ఇక్కడ తెలుగులో ఇచ్చింది. సో ఇప్పుడు మనము సీన్ బై సీన్ వాయిస్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ సీన్కి వాయిస్ ఇది. సో ఈ వాయిస్ని కాపీ చేసుకుంటున్నాం. వాయిస్ కోసం మనం డ్రీమ్ సింక్ అనేది యూస్ చేద్దాము. ఇది సో ట్రై నౌ, సైన్ ఇన్ విత్ గూగుల్, గాట్ ఇట్. సో ఇక్కడ మనకు కావాల్సిన ప్రాంప్ట్ని పేస్ట్ చేసుకుంటాం. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎవరి వాయిస్ కావాలి అనేది ఇక్కడ మనం చూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ వాయిసే అనుకోండి, శాంపిల్ కోసం విందాం. ఆత్మవిశ్వాసం విజయానికి మొదటి మెట్టు. మన సామర్థ్యంపై నమ్మకం ఉంటే ఏ పనైనా సాధించవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం ఆడియో జనరేట్ చేద్దాం. ఇక్కడ కంటెంట్ ఇచ్చేసాము, తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం, వాయిస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఎలా ఉంటుంది అనేది ప్రివ్యూ కూడా విందాం. ఆత్మవిశ్వాసం విజయానికి జనరేట్ ఆడియో. ఒక నీలికాకిన ఆకాశంలో ఒక చిన్న మబ్బు ఉండేది. పేరు నింబస్. పెద్ద మనసు ఉండేది కానీ ఒక చినుకైనా పడేది కాదు. సో ఈ వాయిస్ డౌన్లోడ్ చేసేసాము. ఇప్పుడు సెకండ్ది, ఇది వాయిస్ ఓవరు. వాయిస్ ఓవర్ అయిపోయిన తర్వాత నింబస్ మాట్లాడుతుంది. నింబస్ మాట్లాడేది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నింబస్కి వాయిస్ మారుద్దాము. శీతల్. ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని నేను నమ్ముతాను. స్థిరచిత్తంతో ఆలోచిస్తే ఈ కష్టాన్నైనా అధిగమించవచ్చు. నిజమైన శక్తి మనలోనే ఉంటుంది. సో అప్పుడు దీంతో ఆడియో జనరేట్ చేద్దాం. ఇతర మబ్బులా నేను ఏడ్చేలా ఎందుకు కుదరడం లేదు. సో దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రాంప్ట్ చూద్దాం. దీంట్లోనే ఇది ఇంకొక వాయిస్ సెలెక్ట్ చేసుకుందాం. బాలుడా బహుశా నీకి ఏడుపుకి కారణం ఇంకా రాలేదేమో. బాలుడా బహుశా నీకి ఏడుపుకి కారణం ఇంకా రాలేదేమో.